ప్రధాన సమస్య ఈ రోజుల్లోనండి వివాహాలు. ఇంతకు ముందు రోజుల్లో ఇంకా 20 వస్తున్నాయి అనగా, లేకపోతే ఇంక చదువు పూర్తయిపోయిందని అనగా వెంటనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. లేకపోతే ఈ సమయం ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేయాల్సిందే, అందరికీ మీ అమ్మకి అలాగే చేసాము, లేకపోతే మీ నాన్నకి ఇట్లాగే చేసాము, ఈ వయసులోనే చేసాము అని చెప్తూ ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళు. సమయానికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనేది ఒక ప్రధానది. దాంతోపాటుగా జాతకాల్లో చాలామందికి ఏంటంటే మీకు దోషం ఉందండి, వివాహాలు జరగట్లేదు అనేవాళ్ళు కొంతమంది. ఇంకా కొన్ని చూస్తే ఈ ఆలస్య వివాహాలు ఒకటి ఇప్పుడు బాగా పడుతుంది. కొంతమందికి పెళ్లి సంబంధాలు కుదిరినా ఏదో ఒక రకంగా చెడిపోతున్నాయి, కొంతమందికి అసలు కుదరట్లేదు. ఎందుకు ఈ సమస్యలు వస్తాయి? వీటికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? అమ్మ, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రతి దానికి ఆయన మందు బిళ్ళే పరిష్కారం చెప్తారు. మా దగ్గర కూడా ప్రతి దానికి అదృష్టమే పరిష్కారం. చాలా సింపుల్ అమ్మ. పెళ్ళిళ్ళ విషయంలో నాకు ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయి. మా కొన్ని పెళ్ళిళ్ళు సరైన టయానికి చేయాలి. ఆడపిల్లలకి మెచ్యూరిటీ అంటారు, దేవుడు 13 సంవత్సరాలకే ఇస్తాడు. గవర్నమెంట్ అంటే దేవుని కాకుండా ఇప్పుడు కూడా గవర్నమెంట్ని కూడా మనకు సమాజానికి గవర్నమెంట్కి ఇప్పుడు అనుకూలంగా ఉండాలి. గవర్నమెంట్ 18 సంవత్సరాలు అంటది. అంటే 18 సంవత్సరాలు మేజర్ అయ్యారంటే నువ్వు 18 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవచ్చు అని దేవుడు ముందు ఆర్డర్ ఇచ్చేసాడు. ఇప్పుడు 18 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవాలి. ఇక చదువు అని, డబ్బు అని, తెలివని, బుద్ధి అని, ఏదేదో చేసి అసలు వయసుకి సంబంధం లేకుండా ఇప్పుడెప్పుడో కొంతమంది నా దగ్గరికి 30-35 సంవత్సరాలు, 40 సంవత్సరాల వాళ్ళు కూడా వస్తారు. కొంతమంది సార్ మీకు 40 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోవద్దు, ఇల్లు కొనొద్దు అని ఏదో జ్యోతిష్యుడు చెప్పారు. లేకపోతే సార్ నేను చాలా పనుల్లో ఉండి ఏదో వ్యాపార వ్యవహారంలో ఉండి ఆ అక్కచెల్లెళ్ళకి పెళ్లి చేసుకుంటూ నేను ఇంతకాలం పెళ్లి చేసుకోలేదండి. 100 కారణాలు చెప్తుంటారు. ఏ కారణం చెప్పినా కూడా పెళ్లి సరైన టయానికి చేసుకోకపోయినా, మీ పిల్లలకి మీరు చేయకపోయినా చాలా చాలా తప్పు. సరైన టయానికే పెళ్లి చేయాలి ఎప్పుడైనా సరే. దేవుడు, సమాజము, అలాగే మన శాస్త్రము ఏది చెప్పిందో దానికి. మీరు సరైన టయానికి పెళ్లి చేసుకోలేకపోతున్నారు, సరైన సంబంధం రావట్లేదంటే సింపుల్, కుజదోషము కొన్ని కనిపిస్తూ ఉంటుంది, కొన్ని కనిపించకుండా ఉంటుంది. కనిపించిన దాన్ని మీరేం చేస్తారు? అర్జెంటుగా అదృష్టం పెట్టుకోండి. మా దగ్గర చూడండి, ఒక ఆయన యాక్చువల్గా చాలా ఆస్తిపరుడే, బాగానే ఉంది, 33-35 సంవత్సరాల వయసు అయింది. ఆయనకి పెళ్లి సంబంధాలకి వాళ్ళ తండ్రి గారు విసిగిపోయి ఎదురు కట్నం ఇవ్వటానికి, 1 కోటి రూపాయలైనా 10 కోట్లైనా పర్వాలేదు, ఎదురు కట్నం ఇవ్వడానికి రెడీ అయిపోతే కూడా పెళ్లి సంబంధాలు కుదరకపోతే దాదాపు ఆయన చెప్తాడు 370 సంబంధాలు ఎన్నో చూసామండి. పెళ్లి సంబంధాలు కుదరకపోతే మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం అదృష్టాతనం పెట్టుకున్న తర్వాత ఆయన దాంట్లో టెస్టిమోనియల్ ఉంటుంది చూడండి. అసలు కుటుంబాలు మొత్తం వచ్చి ఎంత సంతోషంగా వచ్చారు. టెస్టిమోనియల్లో ఉంటుంది. వచ్చి పెళ్లి సంబంధం ఎట్లాంటి సంబంధం కుదిరిందంటే, అబ్బాయికి ఎట్లాంటి సంబంధం అయితే ఆ కుటుంబానికి పేరు ప్రతిష్టలు వస్తాయో, అమ్మాయికి మంచి ఆస్తులు ఉన్నాయి, మంచి కుటుంబం, మంచి నేపథ్యము, బెంగళూరులో వాళ్ళకి కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి, ఆ కుటుంబానికి ఒక్కతే ఆడపిల్ల, చాలా చక్కగా అమ్మాయి పాలతో చేస్తుంది అంటారు కదా, పూతరేకులు అంటారు కదా, అట్లా ఉంది అమ్మాయి కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఆయన అయితే వ్యాపారస్తుడు, అదృష్టం పెట్టుకుని వెళ్ళాక నెల రోజుల తర్వాత వచ్చాడు. సార్ నాకు 50 కిలోలు బంగారం దొరికింది సార్ అన్నాడు. 50 కిలోలు బంగారం దొరికింది నాకే అర్థం కాల. సార్ నాకు బంగారం లాంటి అమ్మాయి దొరికింది సార్, నేను ఇన్ని రోజుల నుంచి ఎంత కష్టపడి ఎంత వ్యవహారం చేశామో, వ్యవహారాలు తీసుకుని ఊర్లు తిరిగి రకరకాల బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి సంబంధాలు కుదిరి మళ్ళీ ఆగిపోయి ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో మాకే తెలియదండి. మా కుటుంబం మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం మేము. ఆ అమ్మాయి కూడా మళ్ళీ నాతో ఫోన్లో మాట్లాడింది. మీరు నా టెస్టిమోనియల్స్లో అంటే చూడండి, అమ్మాయి కూడా ఎంతో సంతోషంగా ఉందంటే, అమ్మాయి కూడా లక్ష్మీదేవి లాగా ఉంది. అమ్మాయి ఫుల్ హ్యాపీ. చెప్పాను, అమ్మ నీ కాబోయే భర్త చెప్పాడమ్మా 50 కిలోలు బంగారం దొరికిందంట, బంగారం ఎట్లా ఉందో చూద్దామని నీకు వీడియో కాల్ చేశానమ్మా అంటే, అమ్మాయి కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇక కుటుంబాలు బాగుపడక ఏముందో అమ్మా, నేను చెప్పాను, అమ్మ నువ్వు పెళ్ళైన కాడి నుంచి వేరే ఉద్దేశాలు వద్దు, ఇద్దరు కలిసి మంచి పెద్ద ఇండస్ట్రీ, ఇప్పుడు దాకా మీ ఆయన చిన్న వ్యాపారం చేస్తున్నాడు, ఊళ్ళో గొప్పది, సిటీకి వచ్చి పెద్ద వ్యాపారం చేసుకుని గొప్పగా అయ్యేటట్టు చేయమంటే, అమ్మాయి నేను చెప్పానని చెప్పి 3 నెలల్లో బాయిలర్ రైస్ మిల్ ఏదో ఉంటుందంట, 50-60 కోట్లు ఖరీదు, అది పెట్టిస్తే దాని డబ్బులు మళ్ళీ 3 నెలల్లోనే డబ్బులు వచ్చేసింది. కుటుంబాలకు ఎప్పుడు కూడా అన్ని వివరంగా మీతో మాట్లాడాలంటే ఎలా అండి? అపాయింట్మెంట్ తీసుకోవాలా? 9399993389 నెంబర్కి ఫోన్ చేస్తే చాలమ్మా. పెళ్ళిళ్ళు ఎప్పుడు కూడా సరైన టయానికి చేయాలి. పెళ్లి కోసం మేము ఒక మంత్రం ఇస్తామమ్మా. ఒక మనిషికి ఒక మనసులో ఒక రూపం ఉంటుంది. ఏదైనా పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు, ఏదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు, అబ్బా పెళ్లి కొడుకు సూపర్ ఉన్నాడు, మంచి ఆస్తులు ఉన్నాయి, కుటుంబాలు బాగున్నాయి, సూపర్గా ఉంది, ఇట్లాంటి సంబంధం నాకు కూడా కుదిరితే బాగుంటుంది అనిపించవచ్చు. లేకపోతే సినిమా చూసినప్పుడు సినిమా హీరోని చూసి అబ్బో సూపర్ ఉన్నాడు అంటే, మీ మనసులో ఏదైతే ఒక రూపం ఉంటుందో ఆ మంత్రం చదువుకునేటప్పుడు అదే రూపాన్ని మీరు తలుచుకుంటే చాలు, సేమ్ అదే సంబంధం మీకు వస్తుంది. ఆశ్చర్యపోతారు, ఏదండి నేను ఫోటోనా మనం ఏమన్నా కంప్యూటర్ నుంచి బయటికి తీసామనుకుంటారు. మీరు కోరుకున్న దానికంటే బెస్ట్ సంబంధం మీకు తెలియదు. అసలు సమాజంలో ఇంత మంచి సంబంధాలు ఉన్నాయి, మనుషులు ఎంత గొప్పోళ్ళు ఉన్నారు, ఇంత వ్యాపార వ్యవహారాలు నడుస్తున్నాయి, తెలియనేది కూడా తెలియదు.
ఒక అమ్మాయి నా వీడియోలో ఫస్ట్ వీడియోలో ఉంటాయి. అమ్మాయి వాళ్ళ కుటుంబం చాలా బాగా బతికిన కుటుంబం, బాగా చితికిపోయారు, హైదరాబాద్ వచ్చి అద్దీంట్లో ఉంటున్నారు. కానీ ఈ అమ్మాయికి అదే మైండ్లో ఉంది, నాకు మంచి సంబంధం కావాలి. మంచి సంబంధం అంటే పెళ్లి చేయాలి, డబ్బులు ఎట్లా ఉంటాయి, ఇక ఖర్చులు ఉంటాయి కదా. వీళ్ళు అద్దీంట్లో ఉన్నవాళ్ళు ఎట్లా చేస్తారు, వయసు అయిపోతుంది. అప్పుడు అదృష్టం వాళ్ళ బావగారు యాక్చువల్గా ఆయన దేవుడు అనుకోవాలి, ఆయన దేవుళ్ళలాగా ఆయన వచ్చి అమ్మాయిని తీసుకొచ్చి అదృష్టం పెట్టి తీసుకెళ్ళాడు. వాళ్ళకి ఆ పొజిషన్ లేకపోయినా కూడా తీసుకెళ్ళాక 18 రోజులకు ఒక సంబంధం వచ్చింది ఆంధ్ర నుంచి. ఆంధ్రాలో కమ్యూనిస్టులు వాళ్ళు, కమ్యూనిస్టు భావజాలం, కట్నం తీసుకోరు, వీళ్ళ సొంత కులము గోత్రము కరెక్ట్గా సెట్ అయింది. వాళ్ళు ఏమన్నారంటే మీ ఇంటి దగ్గర నుంచి ₹1 తీసుకురాకూడదు, పెళ్లి ఖర్చులు అన్నీ మానే. వాళ్ళ మామగారు ఎక్స్ మినిస్టర్, ₹1 తీసుకోకూడదు, ఆయన కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ అన్నీ చెప్పి ఆ అమ్మాయి వాళ్ళకి బాగా నచ్చింది, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి 5 రోజులు సాగిందమ్మా. వాళ్ళ పెళ్లి మండపంలోకి వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అందరూ పెళ్లి నగలు సెట్లు తీసుకొస్తున్నారంట అమ్మాయికి. సెట్లు అసలు అన్ని నగలు ఎట్లా వస్తాయండి, అన్ని డైమండ్లు ఎట్లా ఉంటాయండి అని అంటున్నారు. 5 రోజులు ఆగకుండా భోజనాలు జరుగుతూనే ఉన్నాయంట. అట్లాంటి సంబంధం కుదిరితే అమ్మాయికి ఎంత సంతోషంగా ఉంటుంది. అవతల వాళ్ళు కూడా ఈ అమ్మాయి దొరికినందుకు వాళ్ళకు కూడా సంతోషంగా ఉంది. మంత్రం అందిస్తారు, రెండు కుటుంబాలు బాగుపడతాయి. పెళ్లి సందర్భంలో అదృష్టం పెట్టుకోవటం వలన మీరు ఏదైనా పెద్ద ఫంక్షన్ హాల్స్లోకి వెళ్ళి చూడండి, పెద్ద పెళ్లిళ్ళు జరిగేటప్పుడు పెళ్లి మండపంలో నా ఫోటోలు ఉంటాయి. వాళ్ళ 3 పిల్లలు 2. కొన్ని ఏరియాలో అయితే తాళిబొట్టు లేకపోయినా పర్లేదు, అదృష్టం చేతికుండాలంటారు. అసలు అదృష్టం అనేది ఒక సాంప్రదాయం. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు అదృష్టం పెడతారు కదమ్మా, యాక్చువల్గా ఉంగరాలు మార్చుకోవటం కాదు, అదృష్టం పెట్టుకోవటం. అది అదృష్టం 5 రోజుల్లో పూజలు యజ్ఞాలు చేసి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు నుంచే తయారు చేసి రెడీగా ఉంచేవాళ్ళు. ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి మా దగ్గర ఉంది, వేరే వాళ్ళు ఎక్కడా లేదు. భారతదేశంలో కూడా నాలాంటి వాళ్ళు 10 మంది ఉంటారు అంతే. ప్రపంచంలో ఎట్లాంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అది ఏదో బంగారమో ఏదో పెట్టి చేసుకుంటారు. మళ్ళీ పెళ్లి తర్వాత కూడా ఇబ్బందులు ఏర్పడటానికి అదే కారణం. అది పెళ్లి ఇదే సందర్భంలో విడాకులు గిగడాలు అవ్వద్దు, మంచి పిల్లలు ఉండాలి, మంచి సంబంధం ఉండాలి, కుటుంబం బ్రహ్మాండంగా పెరగాలంటే ఎంగేజ్మెంట్ టైంలో 2 భార్యకి భర్తకి అంటే ఆ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి ఒక 2 అదృష్టాలు పెడితే 2 కుటుంబాలు బాగుపడతాయి, వీళ్ళిద్దరూ బాగుపడతారని గ్యారంటీ ఉంది. ఈ విధంగా చాలా సంతోషం. ఆన్లైన్లో కూడా మనకి ఆన్లైన్లో చక్కగా ఆర్డర్ ఇచ్చడం ద్వారా ఇచ్చేస్తాము, ఎప్పుడు పెట్టుకోవాలి ఎట్లా పెట్టుకోవాలి అన్ని చెప్తారండి. వాళ్ళు కొంతమంది సైజులు ఇవ్వడానికి అవకాశం లేకపోతే అదృష్టం చేతికి వేసుకోవాలని ఏం లేదు. ఎంగేజ్మెంట్ టైంలో కూడా మెడలో లాకెట్లో వేసేసుకోవచ్చు. పెళ్ళైన తర్వాత సూత్రాల్లో అమ్మాయి కొట్టుకుంటుంది, అబ్బాయి మంచి గోల్డ్స్లో వేసుకుంటాడు. తర్వాత అద్భుతంగా ఉంటారు, కానీ ఎన్నైనా చేసుకోవచ్చు, ఎన్నో చేయొచ్చు. చాలా చక్కగా వివరించారు. పెళ్లి సందర్భంలో ఏ మాత్రం లేట్ చేయొద్దు, పెళ్లి సరైన టయానికి మాత్రమే చేయాలి. పెళ్లి కొద్దిగా లేట్ అయినా కూడా 18 సంవత్సరాల అమ్మాయికి దాటినా కూడా 22 సంవత్సరాల అబ్బాయి దాటినా కూడా ఎమ్మటే అదృష్టం పెట్టించండి. మీరు పెళ్లి లేటుగా చేయండి, ఇబ్బంది లేదు, కానీ మంచి సంబంధం రావాలి. ఇప్పుడు మీ అబ్బాయిని మీరు ఎంతో బ్రహ్మాండంగా పెంచుకుంటారు, మీ అమ్మాయిని ఎంతో బ్రహ్మాండంగా పెంచుకుంటారు. ఒక తీగ అంటే మల్లి తీగైనా ఏదైనా పూలు పూసే తీగ సరైన గోడ కానీ సరైన ఆధారం కానీ లేకపోతే ఇది కింద పడిపోద్ది, ఇది వేస్ట్ అయిపోద్ది. దీన్ని మీరు ఎంత గొప్పగా చేసుకున్నా కూడా అవతల వాళ్ళు మంచి వాళ్ళు రాకపోవటం వలన కుటుంబాలు పాడవుతాయి, ఇబ్బందులు అవుతారు. మీరు ఎంతో మంచిగా అల్లారు ముద్దుగా పెంచుకుని ఆస్తులు సంపాదించి గొప్పగా ఫీల్ అయిన దానికి మీరు చేసే చిన్న తప్పు మూలాన మీరు వాళ్ళ జీవితాలు పాడు చేసినట్లు అయిపోతుంది. ఎప్పుడు కూడా అదృష్టం దారణం వలన చెడు అనేది దగ్గరికి రాదు, సత్సంగం ఉంటుంది. ఎప్పుడు పిల్లల్ని ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుకోండి. వాళ్ళు తప్పు చేశారని అనద్దు, తప్పు చేసినా కూడా మీరు కాపాడుకోలేవు. ఒక ఊర్లో ఒక ఎమ్మెల్యే ఉంటే 5 లక్షల మందిని శుభ్రంగా కాపాడుకుంటాడు. అందరూ మంచోళ్ళు ఉంటారు, దాంట్లో చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, రకరకాల పనిచేసేవాళ్ళు ఉంటారు, అందరినీ కాపాడుకుంటారు. మీ కుటుంబంలో ఉండేది 10 మంది. 10 మందిలో ఒక అమ్మాయి ఏదో ఒక ప్రేమనో ఏదైనా ఇబ్బంది చేసిందనో ఏదో చేసిందనో. చిరంజీవి గారు ఎంత గొప్పడు, ఆయన మా కూతురు విషయంలో ఏదైనా చిన్న మాట అన్నాడో అదే పెద్ద మనిషి తరహా. నేను ఎప్పుడు అందరికీ చెప్పేది అంతే, కులమని గోత్రమని ఎవరిని నిందించడానికి రెడీగా ఉండొద్దు. అందరినీ మీ కుటుంబాన్ని మీకు ఎవరు తప్పు చేసినా కూడా యజమాని నా కుటుంబం నేను కాపాడుకోవాలని ఎవరు తప్పు చేసినా కూడా తన మీద భారం వేసుకొని ఎప్పుడు కూడా చిరంజీవి గారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి. ఎవరైనా నేను చెప్పేది అదే, ఆదర్శంగా తీసుకోవాలి గొప్ప వాళ్ళని. ఈ పెద్ద వాళ్ళకి ఎవరికి ఈ పట్టింపులు ఉండవు. ఇప్పుడు ఈ మధ్యతరగతి మనస్తత్వంతో పిల్లల్ని బాధ పెట్టడం, పెళ్ళిళ్ళు లేట్ చేయటం. ఇప్పుడు నేను ఇందాక ఒక విషయం మాట్లాడానమ్మా, ఏంటి పెళ్ళిళ్ళు కష్టాలు ఉన్నాయనో నష్టాలు ఉన్నాయనో బిజీ ఎక్కువైందనో ఎవరికో ఏదో బాధ్యతలు ఉన్నాయనో పెళ్ళి లేట్ చేసుకున్నా అంటారు. చిరంజీవి గారి కంటే కూడా బిజీగా ఉండేవాళ్ళు ఉన్నారు మా దేశంలో. ఆయన సరైన టైంకి పెళ్లి చేసుకోలేదా, పిల్లలకి సరైన టైంకి పెళ్లి చేయలేదా,
రామ్ చరణ్కి ఎంత మంచిది, నీ కులం గోత్రం అని ఏం పెట్టుకోకుండా ద బెస్ట్ ఎవరున్నారు చూసుకో. ఎప్పుడు కూడా పెళ్లి సంబంధాల్లో ద బెస్ట్ ఎవరున్నారు వాళ్ళకే ఇవ్వాలి. మీరు ఏమి జాతకాలు చూడొద్దు. మీరు జాతకం చూస్తే మీరు పిల్లలకి అన్యాయం చేసినట్టే. అదృష్టరత్నం పెట్టించండి, పెళ్లి చేసేయండి, సరైన టయానికి చేయండి. మిగిలిందంతా మాది బాధ్యత. అదృష్టరత్నం పెట్టుకున్నాక వాళ్ళు బాగుపడతారనే దానికి మాది గ్యారంటీ అన్ని రకాలుగా. సంతోషం అండి. అమ్మమ్మ, మీకు కూడా మీ జీవితంలో ఒక మార్పుని చూడాలని, ఉన్నత స్థానాలకి ఎదగాలనే కోరిక ఉంటే కనుక మీరు కూడా అదృష్టరత్నాన్ని ధరించండి. ధరించాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుని గురువు గారిని కలిసి ఆ రత్నం అందుకోండి. నమస్కారం.